హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు FTT003 మినీ డీకోడర్ యొక్క చూస్తూనే తెలిసింది. ఇది బాక్స్. ఓకే, ఇందులో మనం FT003ని ఇన్స్టాల్ చేసాం అన్నమాట. ఇది ఒక చిన్న బాక్స్ మినీ డీకోడర్ మనం సెట్ చేసుకునే విధంగా. కొంతమందికి చిన్న హోమ్ థియేటర్స్, మాన్యువల్ హోమ్ థియేటర్స్ ఉంటాయి. వాటికి మనం డిజిటల్ ఇన్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ మినీ డీకోడర్ని అందులో ఫిట్ చేసేదానికి వీలు ఉండదు. ఓకే, ఫిట్ చేసేదానికి వీలు ఉండకపోయినప్పుడు ఎక్స్టర్నల్గా మనం ఈ 6 ఛానల్ని అన్లాగ్ డిజిటల్ తీసుకొని అన్లాగ్ ద్వారా మనం వాటి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మినీ డీకోడర్లో ఇలా ఫిట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లోపల ఇలా ఉంటుందన్నమాట. 12 వోల్ట్ అడాప్టర్, 1 యాంపియర్ ఇక్కడ రాశారు, 1 యాంపియర్. ఓకే, ఇది ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్, సబ్. ఈ అనలాగ్ అనమాట. ఓకే, అవుట్, ఇవి అనలాగ్ అవుట్. ఓకే, ఫ్రంట్ ఇక్కడ ముందు చూసుకుంటే ఓకే మినీ డీకోడర్ మీరు ఆల్రెడీ చూసింటారు. ఇక్కడ ఇన్పుట్ సెలెక్షన్, ఇది ఆక్స్ అన్నమాట. ఓకే, ఆక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆప్టికల్, కోయాక్సిల్, ఇది టీవీ నుంచి ఏఆర్సి నుంచి వాటి వచ్చే HDMI ద్వారా కూడా ఇది డీకోడ్ అవుతుంది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీంట్లో కొత్త ఏముంది? ఓకే, ఈ చిన్న బాక్స్లో ఫిట్టింగ్ చేసి వాడుకుంటాం. ఓకే, కానీ ఇందులో వచ్చే గెయిన్ సరిపోనప్పుడు ఏం చేయాలి? గెయిన్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ గెయినర్ని యూజ్ చేసుకునే విధానం బట్టి ఇప్పుడు ఈ బాక్స్లోనే నాకు గెయినర్ పట్టాలి. ఓకే, లేదంటే సపరేట్గా ఒక బాక్స్ తీసుకొని అందులో మనం మళ్ళీ ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ వేసుకొని దానికి మళ్ళీ ఒక గెయినర్ యాడ్ చేసుకొని ఇదంతా చేయాల్సింది ఉంటుంది. సో ఇలాంటి బాక్సులకి గెయిన్ రానప్పుడు చిన్న గెయినర్ని మనం యాడ్ చేసుకుంటాం అనమాట. దానికోసమే మనం ఈ బోర్డును తెప్పించామన్నమాట. ఓకే, షాన్ కంపెనీది. ఓకే, 5.1 గెయినర్ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు దీంట్లోనే అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇదన్నమాట. ఇదే ఎందుకు తెప్పించారు? ఓకే, ఇదే ఎందుకు తెప్పించారు అంటే చెప్తాను. చూడండి, షాన్ 5.1 గెయినర్ అన్నమాట. ఇది తెప్పించడానికి కారణం, ఇది యూజ్ చేయడానికి కారణం ఏంటంటే సింపుల్ 12 వోల్ట్ మీద రన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా, 12 వోల్ట్ మీద 012, ఇది ఇక్కడ చూడండి వోల్టేజ్ అనమాట. ఇది ఇక్కడ అనమాట, ఇది ఇక్కడ వోల్టేజ్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, రేర్ లెఫ్ట్, రేర్ రైట్, సెంటర్, సబ్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నారా, ఇది ఇన్పుట్ అనమాట, ఇన్పుట్ సెక్షన్. ఇక్కడ అవుట్పుట్ అని రాశారు చూడండి. ఓకే, అవుట్పుట్ ఓపీ అని రాశారు. ఇక్కడ అవుట్పుట్ తీసుకోవాలన్నమాట. సో ఇది ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో మనం ఫిట్ చేసుకునే విధంగా ఉందన్నమాట. సింపుల్గా చూడండి, కరెక్ట్గా సెట్ అవుతుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇది ఒక కెపాసిటర్ వచ్చేసి మనకి కెపాసిటర్లు కొంచెం అటు ఇటు ఇది ఉంది. ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సెట్ చేసుకున్నా సెట్ అయిపోద్ది. ఏంటంటే ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అంటే హోల్స్ సింపుల్గా దీంట్లో సెట్ అయిపోద్ది. గెయిన్ సెట్ కాలేదు అన్నప్పుడు ఈ గెయినర్ని యూజ్ చేసుకొని ఇందులో మనం దీన్ని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా గెయిన్ అవుతుంది. ఇక్కడ నుంచే వచ్చే అవుట్ని ఇక్కడ ఇన్ని ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఇచ్చే 12 వోల్ట్తో దీనికి 12 వోల్ట్ ఇక్కడ సప్లై ఇస్తే సరిపోతుంది. సపరేట్గా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి
చాలా సింపుల్గా ఉంది. ఈ 2 కెపాసిటర్లు ఇదే అవుతున్నాయి. మనం పెట్టినప్పుడు ఇలాగా కొంచెం చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇచ్చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ గెయినర్ ఓకే సెట్ చేసిన తర్వాత దీనికి పవర్ అడాప్టర్ వచ్చేసి 12 వోల్ట్ 2 యాంపియర్ వాడుతున్నాను అనమాట. 2 యాంపియర్ ఇది గెయినర్ వాడినప్పుడు ఇది కూడా వాడుకోవచ్చు. 2 యాంపియర్ వాడితే సరిపోతుంది. చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ చాలా చాలా కాంపాక్ట్గా ఉంది. దీంట్లో ఈ బాక్స్లో కూడా ఈ గెయిన్ తక్కువైనప్పుడు ఈ గెయినర్ని యూజ్ చేసి మనం ఈ డీకోడర్ని ఇలా ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు అన్నమాట. ఇది చిన్న యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరికైనా టెక్నీషియన్స్ కూడా చూడండి, ఈ గెయినర్ యూజ్ చేసి చూడండి, గెయిన్ ఎలా ఉందో చూసుకోండి. నేనైతే దీని తర్వాత యూజ్ చేసిన తర్వాత చెప్తాను ఈ గెయిన్ ఎలా ఉంది, ముందు దీంట్లో ఎలా ఉంది ఒకసారి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇదైతే సింపుల్గా చాలా బాగుంది అనిపించింది నాకు, అందుకు చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది, అందువల్ల ఇంతతో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.